ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ అలాడ్. ఈ దినము నాడు దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం 141 కీర్తన గ్రంథంలో దావీదు అంటున్నాడు ఇక్కడ, యెహోవా నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, నా యుద్ధకు త్వరపడి రమ్ము. నేను మొర్ర పెట్టగా నా మాటకు చెవియొగ్గుము అని అంటున్నాడు. ఎవరిని? దేవాతి దేవుడైన యెహోవా తండ్రిని బ్రతిమిలాడుకుంటున్నాడు. నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, నా యుద్ధకు త్వరపడి రమ్ము ప్రభు అని వేడుకుంటున్నాడు. ఎప్పుడు? ఆయన కష్టాలలో, ఆయన ఇబ్బందులలో, ఆయన ఇరుకులలో వేడుకుంటున్నాడు. మనము కూడా మన ఇరుకుల్లో, మన ఇబ్బందులలో ప్రభుల వారిని మొర్రపెట్టాలి. మొర్రపెట్టి మనకు అతి త్వరగా కార్యం కావాలి అనేది మనకు తెలుసు. కానీ తండ్రి అయిన దేవుణ్ణి మనం అడగమన్నాడు కాబట్టి అడగాలి. ప్రభా మా యొద్దకు రండి, మాకు సహాయం చేయండి, త్వరపడి రండి ప్రభా, మీరు ఆలస్యం చేయకండి. మీరు ఆలస్యం చేస్తున్న కొలది మేము ఇంకా నష్టపోతున్నామని మనము కూడా దేవుడి సన్నిధిలో మొర్రపెట్టి కన్నీరు విడవనై ఉండాలి. దావీదు రాజు అంటున్నాడు ఇక్కడ ఏమని, నేను మొర్ర పెట్టగా నా మాటకు నా మాటకు చెవి యొగ్గుము అని బ్రతిమలాడుకుంటున్నాడు. దేవుడు అంటాడు ఒక స్థలంలో, దేవుడు వాక్యం లేమని, చెవులిచ్చిన వాడిని వినకొందునా, కనులిచ్చిన వాడిని కానకొందునా అంటాడు దేవుడు కదా. దేవుడు వింటాడు, కానీ నా మాటకు చెవి యొగ్గు ప్రవ్వా అని దావీదు రాజు బ్రతిమలాడుతున్నాడు కదా. దావీదు అలా బ్రతిమలాడుచున్నప్పుడు మరి మనం ఎలా బ్రతిమలాడుచున్నాం ప్రభుల వారిని? ప్రవ్వా నా ప్రార్థన వినండి, చెవిగలవాడవు నీవు, వినగలుటకే సమర్థుడవు, మా ప్రార్థన వింటావు, మేము మొర్రపెట్టింది నువ్వు వింటావు. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆయనకు ఎవరైతే ఆయన నామమున ఆయన పేరట ప్రార్థిస్తారో ప్రతి వారి ప్రార్థన నేను ఆలకిస్తానని అన్నాడు దేవుడు కదా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన కష్ట నష్టాలను మొర్ర పెడుతున్నా అంటే, మొర్ర అంటే ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసుకుందాం కదా. మొర్ర అంటే ప్రార్థించడము వేరు, మొర్ర పెట్టడము వేరు. మొర్ర అంటే గోజాడతాం, ఏడుస్తాం, కావాలి కావాలి నాకు కావాలి అని. మొర్రకు ఉన్న అర్థము చాలా విలువైనది ఉంటుంది. మరి మనం ఎలా మొర్ర పెడుతున్నాం, మనం ఎలా ప్రార్థిస్తున్నాం? ప్రార్థన అనగా అదే ప్రార్థనలో మొర వేరు కదా. అదే ప్రార్థనలోనే మొర వేరుగా ఉంటుంది కదా. ఆ మొర్ర గుండెలు బాదినంత మొర, ఆ మొర మన గొంతు ఆరనంత మొర, మన మొర మనకు ఏమీ కనబడదు, ప్రభుల వారిని మాత్రమే బతిమలాడుకుంటాం మనం. అటువంటి మొర దావీదు పెడుతున్నాడు. పెట్టి ఏమంటున్నాడు, నా యుద్ధకు త్వరపడిరా, నువ్వు త్వరపడిరా ప్రభా, నువ్వు వచ్చి నన్ను విడిపించు, నీ ఒక్కడవే రక్షించగలవు, నీ ఒక్కడవే విడిపించగలవు, నీ ఒక్కడవే నన్ను కాపాడుటకు సమర్థుడం గల దేవుడవు, రండి ప్రభా రండి, త్వరపడి రండి, ఆలస్యం చేయకుండా ప్రభుల వారిని వేడుకుంటున్నాడు. వేడుకోవడమే కాదు, నా మాటకు మీరు చెవి యొగ్గండి ప్రభా, నా మాటకు మీరు చెవి యొగ్గండి, నా ప్రార్థన ఆలకించండి, నా మాటకు ఒక్కసారి చెవి యొగ్గండి అని ఆయన మొర్ర పెడుతున్నాడు, వేడుకుంటున్నాడు, బ్రతిమిలాడుకుంటున్నాడు ప్రభుల వారిని. అంటాడు ఏమని, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను, నీ దృష్టికి ఎలానట అంగీకారం లగునుగాక. ఏందట? ఆయన చేస్తున్న ఈ మొర, ఆయన పెడుతున్న ఈ మొర, ఆయన చేస్తున్న ఈ ప్రార్థన ఎలానట ధూపం వలె. ధూపం వేస్తామనుకో గుగ్గిలంలో అది వారు మంటలో నిప్పులమైన వారు గుగ్గిలం వేస్తే అది ఎలా సువాసనగా పైనకి వెళ్తుంది, ఆ విధంగా నా ప్రార్థన ఎలానట ధూపం వలె, నేను చేతులెత్తుట సాయంకాలము నైవేద్యము అర్పించినట్లు నీ దృష్టికి అంగీకారమలవునుగా. కానీ చెయ్యి ఎత్తి ఆయన ప్రార్థన మొర్ర పెడుతూనే ఉన్నాడు. ఆ మొర అంతగా ధూపం వల్ల పైకి పోయేటంతా మొర్ర పెడుతున్నాడు. అది ఎలా ఉంది? మరలా ప్రభుల వారు ఎలానట, ప్రభుల వారు ఆ మొరను అంగీకరించేలాగా ప్రార్థిస్తున్నాడు. అంటే ప్రభుల వారిని కదిలిస్తున్నాడు, అంటే ప్రభుల వారి హృదయాన్ని గెలుచుకుంటున్నాడు, ప్రభుల వారి మనసును దోచుకుంటున్నాడు. ప్రభుల వారి దృష్టి దావీదు మీద పడేటంతగా ప్రార్థిస్తున్నాడు. ఎలా అంటే, ప్రభువా రండి, ప్రభువా రండి, నేను చేతులెత్తుతున్నానని. మనం ఆకాశం వైపు చేయెత్తి ప్రార్థించినప్పుడు ఆకాశమందలి యెహోవా దేవుడైన మన తండ్రి అయిన దేవుడు మనకు చెయ్యి అందించన ఇంటున్నాడు. మనము చాపుతాం కదా చెయ్యెత్తుట్లో కారణం ఎలా ఉందంటే, ఒకటి దేవుడికి పూర్తిగా మనల్ని మనం సరెండర్ చేసుకుంటాం. అంతా నీకే తెలుసు, నాకేమీ తెలియదు అని ఒకటి చెప్తాం, ప్రభా నన్ను ఆదుకో అని ఒకటి చెప్తాం, ఆరాధించుటకు ఒకటి ఎత్తుతాం కదా. మనం అనేక మార్లుగా ఉండే చెయ్యి ఎత్తటము. అలా అంటున్నాడు ఆయన, యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారము కాపు పెట్టము, నా నోటికి నువ్వు కావలి పెట్టము, నా పెదవుల ద్వారమే కావలి ఉంచుము. పాపము చేయి వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనస్సు దుష్కార్యం నాకు తిరగనీయకము ప్రవ్వా అని వేడుకుంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే కదా, అక్కడ మొరను గురించి మాట్లాడాడు. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే కీర్తనకారుడు అంటున్నాడు,
ఏమంటున్నాడు 143లో అంటాడు ఇక్కడ ఏమని, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవి యొగ్గుము అంటున్నాడు. ఇక్కడ కూడా అంటున్నాడు ఏమని దావీదు, నా ప్రార్థనను ఆలకించు, నేను ఏదైతే విన్నపాలు నీ సన్నిధిలో ప్రభా నేను సన్నిధిలో విన్నపాలు చేస్తున్నానో నా విజ్ఞాపనలన్నీ నీవు ఆలకించుము. ఎందుకు అనంటే నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిము. నేను చేసిన ప్రార్థనను బట్టి కాదు ప్రభా, నీ కృపను బట్టి నీ నీతిని బట్టి నీ విశ్వాసతను బట్టి నాకు ఉత్తరమిమ్ము. ఎందుకంటే నేను పాపాత్ముని కదా. ఆయన అలా మొర్ర పెడుతున్నాడు. అలా మొర్ర పెడుతూ దావీదు అంటాడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే దావీదు రాజు నీ సేవకునితో ఇక్కడ అంటాడు ఎలా పాపము చేయి వారితోనూ కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు. అంటే దుర్నీతి ఎవరైతే నీతిగా కార్యాలు చేసేవారు కాదు, దుర్నీతిగా అన్యాయంగా కార్యాలు చేసే వారి దగ్గరికి నన్ను చొరనీయకము, నన్ను పోనీయకము, నేను పాపము చేయి వారితో కలిసి నేను ఉండకుండా నాకు కంచె వేయి ప్రభా. నా ఎలాంటి ఉండో వారి రుచిగల పదార్థములు కూడా నేను తినక యుందునుగాక. అంటే అటువంటి వారితో దుష్కార్యములు చేస్తూ కుటుంబాలను కూలుస్తున్న వారితో కలిసి నన్ను తిరగనివ్వకము. వారు అలా చేసి ఒక దగ్గర కూర్చొని ఎలానంటే డిన్నర్ చేసుకుంటారు కదా, వారందరితో కలిసి రుచిగల పదార్థములలో నేను తినను ప్రభా, నేను అక్కడికి వెళ్ళను. అది దుష్కార్యము చేత చేయబడినది, దుర్మార్గము చేత చేయబడినది కాబట్టి అది తినను అంటున్నాడు. అనడమే కాదు ఇక్కడ అంటాడు ఒక మాట, వాటన్నిటికీ నన్ను దూరంగా ఉంచు ప్రభా, దుర్నీతి కార్యాలకు దూరంగా ఉంచు, దుష్కార్యములకు దూరంగా ఉంచు, పాపంకు దూరంగా ఉంచు. అటువంటి వారి పదార్థములలో చొరబడకుండా నన్ను కాపాడము, నా ప్రార్థన ఆలకించుము. ఇంకా వీలైతే ఎలా చేయమంటున్నాడు అంటే ఆయన, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. హల్లెలూయా. నీతిమంతులు ఎవరు? అయితే దేవుడే కావాలి, అయితే సేవకులు నీతిగా ఉన్నవారే కావాలి. అలా అంటుండే వారేటో ఎలానట వారు కొట్టుట అంటే వారు మాటతో సరిచేయుట కానీ వారు చేయెత్తితే కానీ ఏముంటుంది ఇక్కడ, వారు గద్దించుట. చివరికి ఇటువంటి కార్యములు నువ్వు చేయకూడదని వారు గద్దించినప్పుడు కూడా అది ఎలా ఉంటుంది అని అంటే తైలాభిషేకం అట. అంటే అభిషేకముతో కూడిన గద్దింపు, అభిషేకముతో కూడిన మార్గంలో పెట్టడం, అభిషేకముతో కూడి వారిని సరిచేయడం అన్నమాట కొట్టడం అని అంటే. అభిషేకముతో కూడిన ఒక విలువైన పాత్రగా మనిషిని మలచడం అన్నట్లు. ఆ కొట్టడము అనేది సామాన్యమైనది కాదు. గద్దిస్తున్నారు, అధికారముతో కూడిన గద్దింపు. తైలాభిషేకం అంటే ఏంటిది? అధికారముతో కూడిన గద్దింపు. అలా నాకు అభిషేకం అయి ఉంటుంది, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. ఆమేన్. ఏమంటున్నాడు? అట్టి వారు నన్ను గద్దించినప్పుడు అట్టి అధికారముతో కూడిన అభిషేకము, అట్టి కార్యములు చేసి అద్భుతాలు ఆశ్చర్యములు చేసే అభిషేకము చేత నన్ను గద్దించి కొట్టినప్పుడు నేను ఆ అభిషేకమును నేను అసలు త్రోసివేయకుందునుగాక. అంటే త్రోసివేయ సమయం వస్తుందేమో, అది రాకుండునుగాక, అది నేను త్రోసివేయకుందునుగాక. నేను ఆ అభిషేకమును నిర్లక్ష్య పెట్టే సమయం వస్తుందేమో, అలాంటి సమయం నాకు రాకుండునుగాక అని దావీదు అంటున్నాడు. అనడమే కాదు, వారి దుష్క్రియలను చూసి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. వారు ఏదైతే దుష్కార్యములు చేస్తున్నారో నీ సన్నిధిలో నేను మొర్రపెడుతున్నాను, నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. వారి న్యాయాధిపతులు కొండపేటు మీద నుండి పడద్రోయబడుదురు. ఎవరి న్యాయాధిపతులు? దుష్కార్యము దుర్మార్గ కార్యములు చేయి వారిని అంటున్నాడు ఇక్కడ. ఇక్కడ అంటాడు ఏమని అంటున్నాడు అంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది 8వ వచనంలో, యెహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. హల్లెలూయా. ఏం చూస్తున్నవి దావీదు కన్నులు? దేవుని తట్టు చూస్తున్నవి. లోకం వైపు కానీ, లోకంలో ఉన్న మనుషుల వైపు కానీ, ఆ దుష్కార్యాల వైపు కానీ, అవినీతి కార్యాల వైపు చూడట్లేదు కానీ ప్రభు అయిన యెహోవా వైపు చూస్తున్నాయి ఆయన కన్నులు. చూస్తూ ఆయన చేతులెత్తి దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, మొర్ర పెడుతున్నాడు, వేడుకుంటున్నాడు. ధూపం వల్ల ప్రార్థన చేరాలనుకుంటున్నాడు. ఆయన ప్రార్థనకు ప్రభు చిత్తానుసారంగా ఉత్తరము రావాలని ఆయన వేడుకుంటున్నాడు. వేడుకోవడమే కాదు, నేను ఏమంటాడు, నీ శరణు జొచ్చి ఉన్నాను, నా ప్రాణము దారపోయకము ప్రభా. ఏంటి? నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నీ రెక్కల కింద నాకు ఆశ్రయం కలిగించండి, నా ప్రాణమును దారపోయకు ప్రభా అని బ్రతిమలాడుకుంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? నా నిమిత్తం వారు ఒడ్డిన వల నుండి, పాపము చేయి వారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడము అంటున్నాడు. ఎలానట? నా నిమిత్తం ఎవరైతే శత్రువులు వలను ఒడ్డారో, వారు కాపు వాస్తున్నారో ఆ స్థలము నుండి ఎలానంట పాపము చేస్తున్నారు కదా వాళ్ళు, ఆ వారి ఉచ్చులో నుండి నన్ను రక్షించుము, నన్ను కాపాడము. పాపము చేయి వారి ఉచ్చులో పడను గాని దేవుడి తైలాభిషేకము చేత ఎవరు
దేవుడి తైలాభిషేకం చేత నీతిమంతులు కొడితే ఓర్చుకుంటాను. పాపుల చేతిలో నేను మరణించను గాని నీతిమంతులు నన్ను గద్దిస్తే కొడితే నేను ఓర్చుకుంటాను. ఎందుకంటే అది నాకు తైలాభిషేకము. అట్టి అభిషేకము నాకు కావాలి, అట్టి దిద్దుబాటు నాకు కావాలి. కానీ నన్ను ఇటువంటి వారి చేతిలో ఉంచి నన్ను మార్గంలో పెట్టండి, ఇటువంటి వారి చేతిలో ఉంచి నన్ను ఒక విధమైన ఒక మనిషిలా నన్ను మార్చండి. కానీ నన్ను పాపము చేయి వారి చేతిలో పెట్టకు, వారి చేతికి నన్ను అప్పచెప్పకము, వారు ఒడిన వారిలో నన్ను చిక్కనీయకము, వారి చేతులు నన్ను మరణమునకు